హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. మనం ప్రీవియస్ దాంట్లో నేను చూపించే కదా టెక్స్మో 5 HP అని చెప్పేసి మోనోబ్లాక్. సో ఇది రీవైండ్ చేసేటప్పుడు ఎట్లా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. పిక్చర్స్ కానీ లేకుంటే వైండింగ్ డిజైన్ కానీ. సో ఇది ఒక డిజైన్. ఇట్లాంటి 6 సెట్స్ వస్తాయి. ఈచ్ సెట్లో 6 కాయిల్స్ ఉంటాయి. ఇది 6 కాయిల్స్ 2 3 4 5 6. సో ఇవి ఎలా ఇన్సర్ట్ చేయాలి ఇన్ని స్లాట్స్లో అనేది క్లియర్గా ఎక్కడ మనకి మెన్షన్ చేయరనమాట. అంటే అర్థమవుదు. ఫస్ట్ 1 to 6 పిచ్ అంటారు. కొంచెం మనం థియరిటికల్గా చెప్పాలి అనుకుంటే స్పాన్ అంటారు. కాయిల్ స్పాన్ అంటే నథింగ్ బట్ కాయిల్ స్టార్ట్ ఎక్కడ అవుతుంది, ఎండ్ ఎక్కడ అవుతుంది. స్లాట్స్లో ఎన్ని కాయిల్స్ పడుతున్నాయి అనేది సెకండరీ. మనం దాని గురించి తర్వాత చూద్దాం. అసలు ఎందుకు 2 కాయిల్స్ పడతాయి, సింగిల్ కాయిల్ ఎలా కడతారు, ఏ సిచ్యువేషన్లో వైండ్ చేస్తాం అనేది. సో కాయిల్ స్పాన్ ఆర్ కాయిల్ పిచ్ 1 to 6 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 to 6 కానీ 1 to 8. ఇది వచ్చేసి 1 to 8. ఇక్కడ ఒక స్లాట్ స్టార్ట్ చేస్తే 1 2 3 4 5 6 7 8. సో 1 to 8 పిచ్ ఆర్ 1 to 8 కాయిల్ స్పాన్ అన్నప్పుడు కాయిల్ స్టార్ట్ ఇక్కడ స్టార్ట్ చేసి 8th స్లాట్లో ఎండ్ చేయాలన్నమాట. ఇది నెక్స్ట్ ఫర్దర్గా ఏంటంటే నువ్వు కాయిల్ ఫస్ట్ సెట్ ఎట్లయితే స్టార్ట్ చేస్తున్నావు, ఇప్పుడు ఇది స్టార్టింగ్ కాయిల్ అంటే చిన్నది. ఇది 1 to 8లో ఇది ఇన్సెట్ అవుతుంది. నెక్స్ట్ నుంచి అన్నిటికి 2 స్లాట్స్ ఎక్స్టెండ్ అవుతాయి కదా. సో 1 to 8 ఉంటే దాని తర్వాత 1 to 10, తర్వాత 12, ఇట్లా అటొకటి కాయిల్ని బట్టి ఎక్స్టెండ్ అవుతుంది. అట్లా 1 to 18 వరకు వస్తుంది. ఇది స్టార్టింగ్ కాయిల్ కదా. నువ్వు ఫస్ట్ మనం ఏదైతే వైన్ స్టార్ట్ చేసేటప్పుడు పెడతామో ఈ అన్నీ ఒకే సైడ్ రావాలి. సో ఇది కూడా అంతే. ఈ మారి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే పొలారిటీస్ చేంజ్ అయినాయి అనుకోండి, ఆపోజిట్ అవుతుంది వోల్టేజ్ కరెంట్. అప్పుడు మనకి ఇదంతా ఇంకా ఫర్దర్గా మనకి వేరే దాంట్లోకి వస్తుంది. అది నేను తర్వాత చెప్తా క్లియర్గా. సో ఇట్లా అనమాట కాయిల్ పిచ్ అనేది ఎట్లా ఉంటుందో ఒకసారి నేను మీకు చూపిస్తే ఎట్లా ఇన్సర్ట్ చేయాలనేది. ఇది వచ్చేసి స్లాట్ పేపర్. ఇది ఏంటంటే కాయిల్ ఇన్సర్ట్ చేసేటప్పుడు స్క్రాచెస్ పడకుండా కండక్టర్కి యూజ్ చేస్తాం. సో మనం ఫస్ట్ కాయిల్ ఎటు పెట్టామో అన్నీ ఇంక అట్లనే అనమాట. ఇట్లా చేసి అట్లా ఇన్సర్ట్ చేయొచ్చు ఫ్రీగా. అండ్ నేను మీకు చూపించా కదా ప్రీవియస్గా టైప్ ఆఫ్ పేపర్స్లో, ఇన్సులేషన్ పేపర్స్లో ఇది గార్లం అంటే సపరేట్ ఫేస్ డిఫరెన్స్ కోసం షార్టేజ్ లేకుండా యూజ్ చేస్తాం. సో ఫర్దర్గా నెక్స్ట్ షార్ట్లో దీన్ని ఎట్లా మనం మెజర్ తీసుకొని యూజ్ చేస్తామో చెప్తాం.